ఓసారి యేసు ప్రభు వారు ఒక ప్రత్యేకమైన ఒక ఉత్తరం రాశాడంట. ఎవరికి రాశాడు అని అంటే, చాలా బాగా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్న ఓ సంఘానికి ఆయన ఒక ఉత్తరం రాశాడంట. ఒక పోస్ట్ మ్యాన్ వచ్చి ఉత్తరం ఇచ్చాడు. అయ్యా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది యేసయ్య దగ్గర నుండి వచ్చిందండి అని అన్నాడట. యేసయ్య రాసిన ఉత్తరం. చెప్పండి, ఏ ఉత్తరం అది? యేసయ్య రాసిన ఉత్తరం. ఎవరికి? క్రిస్మస్ బాగా పండుగగా చేసుకున్న ఓ సంఘానికి, ఓ గుంపుకి ఇచ్చాడు. ఆ యేసయ్య రాసిన ఉత్తరాన్ని మొదలుపెట్టారంట. అందులో ఏమని రాయబడిందంటే, ఆయన మొదలుపెట్టి అంటున్నాడట, మీరు లైటింగ్ చాలా బాగా వేశారు, కానీ అని బ్రాకెట్లో నన్ను మర్చిపోయారు అన్నాడంట. ఎవరు? చెప్పండి, ఎవరు? యేసయ్య. అలాగే మీరు కొరియోగ్రఫీ చాలా బాగా చేశారు, కానీ నన్ను మరిచిపోయారు అని బ్రాకెట్లో అన్నాడంట. మళ్ళీ తర్వాత అన్నాడంట, ఇదిగో మీరు చాలా పెద్ద కేకు కట్ చేశారు, కానీ నన్ను మర్చిపోయారు అన్నాడంట. ఇంకా తర్వాత చూస్తే ఇంకా ఏముంటాయి చెప్పండి? క్యాండిల్ లైట్ సర్వీస్ బాగా చేశారు, స్కిట్లు బాగా వేశారు, ఇవన్నీ చేశారు, కానీ బ్రాకెట్లో యేసయ్య ఏమని రాశాడంట? కానీ నన్ను, చెప్పండి, కానీ నన్ను మర్చిపోయారు. అన్నీ నీకోసమే కదా ప్రభు వేసింది అని అంటున్నారట. కానీ నన్ను జ్ఞాపకము చేసుకోవటం, అసలు నేను ఎందుకు ఈ లోకానికి వచ్చాను, ఆ ఉద్దేశాన్ని కనుక మీరు గుర్తుపెట్టుకోకపోతే, జ్ఞాపకం చేసుకోకపోతే, మనము ఎన్ని చేసినా చెప్పండి ప్రయోజనం లేదు కదా. అందుకే ఈ సాయంత్రపు వేళ ఈ మాటలు వినుచుండగా మనము ఎందుకొరకు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ ఆరాధన మనం జరిపించుకుంటున్నాం, ఎందుకొరకు ఈ ఆరాధనలో మనము వచ్చాం, ఈ క్రిస్మస్ ఆరాధనలో దేవుని స్తుతించే ఏర్పాటు మనకు ప్రభు చేసి ఉన్నాడు గనుక, దేవుడు మనకు కృప చూపిన దేవుడు, ఆశీర్వదించే దేవుడు గనుక దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచిది. కాబట్టి ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఆయన జన్మలో దాగి ఉన్న స్తుతి, స్తోత్రము, ఆరాధన ఇవన్నీ గుర్తు రావాలి. కాబట్టి క్రిస్మస్ ఆరాధనలో మొట్టమొదట మరియమ్మ గారు ప్రభును స్తుతించింది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. చెప్పండి అందరూ కలిసి, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. ఆమె ఒక సాధనంగా వాడబడింది. తర్వాత ఇదే యేసయ్య భూమి మీదకి వచ్చినటువంటి శుభ సందర్భంలో లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన కొన్ని మాటలు చూస్తే,